హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షీస్ క్రియేషన్స్. నేను లాంగ్ వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది. సో ఈరోజు అయితే నేను కాల్షియం రిచ్ రాగి చపాతీలతో వచ్చేసాను. ఇవి రాగి చపాతీలా అనుకోవద్దు అస్సలు. మామూలు చపాతీల కంటే కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు ఈజీగా. ఏ కూరతో అయినా సెట్ అయిపోతుంది. ఇది చేసిన ఒక గంట తర్వాత చూసినా సరే సాఫ్ట్గానే ఉంటాయి. అంత బాగుంటాయి ఈ చపాతీలు. నేను చూపించే విధంగా ఒకసారి చేసేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎలా చేయాలో. ఫస్ట్ దానికి కడాయి తీసేసుకుని 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. దీనిలో సరిపడా సాల్ట్ అంటే ఒక 1/2 టీ స్పూన్ అట్లా వేసేసేయండి. సాల్ట్ వేసేసి ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసేయండి. నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు, కానీ ఆయిల్ కంటే కూడా నెయ్యి వేసుకుని చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇది ఇప్పుడు వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు పిండి వేసేయండి. మీరు దేంతో అయితే వాటర్ తీసుకున్నారో దాంతోనే పిండి వేసుకోవాలి. సో నేను గ్లాస్తో తీసుకున్నాను కాబట్టి గ్లాస్తో ఒక గ్లాస్ పిండి వేస్తున్నాను. 1 గ్లాస్ వాటర్ కాబట్టి 1 గ్లాస్ పిండి తీసేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకుని ఈ పిండి అంతా వాటర్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకుని ఒక ముద్దలా ఫామ్ అయ్యేలాగా గరిటెతో బాగా తిప్పుకోండి. స్టవ్ ఆఫ్ చేయొద్దు, సిమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం ముద్దలా ఫామ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేయాలి. అలానే దీన్ని మళ్ళీ మనం చేత్తో బాగా కలుపుకోవాలి. అప్పటికి ఇది మొత్తం చల్లారిపోకూడదండి, అస్సలు చల్లారకూడదు. మొత్తం గోరువెచ్చగా ఉండాలంటే చేత్తో పట్టుకునే వేడి ఉన్నంత వరకు మనం పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసేసి దీన్ని చల్లారిందో లేదో చెక్ చేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేత్తో బాగా కలుపుకోవాలి. సాఫ్ట్గా అవ్వాలి మొత్తం పిండంతా కూడా. ఒక 5 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. అసలు మనకి చేతికైతే అస్సలు అంటదు ఏమి. 1:1 వాటర్ పోసుకుని చేసుకుంటే అస్సలు మనకి చేతికైతే అస్సలు అంటది. చాలా సాఫ్ట్గా ఉంటుంది పిండి కూడా. నెక్స్ట్ ఇలా బాల్స్ లాగా చేసేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఎగ్జాక్ట్గా 5 బాల్స్ అయినాయి. నాకు ఓపెన్గా ఉంచకుండా ఒక క్లాత్ కానీ లేదంటే ఒక మూత కానీ వేసేసి మనం చపాతీలు చేసుకోవాలి. ఎందుకంటే తొందరగా డ్రై అయిపోతాయి రాగి పిండితో చేసినవి. సో నెక్స్ట్ నేను చేసేది పొడి పిండి అయితే గోధుమ పిండి యూస్ చేస్తున్నా, రాగి పిండి కాదు. గోధుమ పిండితో అయితే మనకి బాగా వస్తాయి. ఈ రాగి చపాతీలకి అయితే పొడి పిండి కొంచెం ఎక్కువే పట్టిద్ది. తక్కువ వేసుకుంటే ప్లాట్ఫామ్కి చపాతీ కర్రకి స్టిక్ అవుతూ ఉంటుంది. సో ఇంకా పొడి పిండి చల్లుకుంటా సేమ్ చపాతీలాగే రోల్ చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా రోల్ చేసుకోవాలి. మొత్తం చేసేసుకున్నాక పొడిపిండిని అంతా ఒకసారి దులిపేసుకోండి. సో దట్ మరీ పొడిపిండి ఉండకుండా ఉంటుంది, తినేటప్పుడు మరీ డ్రైగా ఉండకుండా ఉంటుంది. చుట్టూతా కూడా చూసారా ఎక్కడ క్రాక్స్ లేకుండా నీట్గా వచ్చేసినాయి. మనం 1:1 తీసుకుని చక్కగా మెత్తగా కలుపుకుంటే చేత్తో ఇలా మనకి క్రాక్స్ లేకుండా నీట్గా వస్తాయి. ఇన్ కేస్ అంత మంచిగా రాకపోతే కనుక రౌండ్ షేప్ మూత తీసుకుని దాన్ని పెట్టి కట్ చేసుకోండి, అలా అయినా బాగుంటాయి. ఇంకా అన్నీ చేసేసుకున్నాక పెనం వేడెక్కిన తర్వాత దాని మీద వేసేసుకొని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటా వేయించుకోండి. అటు 1 మినిట్ ఇటు ఒక 1 మినిట్ వేయించుకోండి. ఇలా పొంగుతున్నప్పుడు ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువేం వేయద్దు, కొంచెమే వేసుకోండి. దీనికి ఏం ఎక్కువేం పట్టదు ఆయిల్, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చపాతీలైనా రాగి చపాతీలైనా ఎప్పుడైనా వేయంగానే ఆయిల్ వేసేసేయకూడదు. కొంచెం అటు ఇటు కాలిన తర్వాత ఆయిల్ వేసుకుంటే బాగుంటాయి. అట్లకరతో కొంచెం ఇలా ప్రెస్ చేసుకుంటా కాల్చుకున్నారంటే మనకి చుట్టూతో కూడా పొంగి బాగుంటాయి. అంతే అండి, అన్నీ చేసినవన్నీ కూడా చపాతీలు ఇలా కాల్చేసుకోవడమే. కానీ రాగి పిండి ఇష్టపడని వాళ్ళకి కూడా ఈ చపాతీలు చేసి పెట్టండి, ఖచ్చితంగా ఇష్టపడతారు. పిల్లలకి పెట్టండి, మంచిది. రాగి చపాతీలు ఏ కర్రీస్తో అయినా సెట్ అయిపోతాయి. ఫ్రైస్ కాకుండా చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీస్, లేదంటే పప్పు, తోటకూర పప్పు, పాలకూర పప్పు ఇవి ఉంటాయి కదా, ఇవైనా వేసుకుని తినొచ్చు, చాలా బాగుంటాయి. స్పెషల్గా ఉండాలని ఏమి ఉండదు కర్రీ అనేది దీనికి. అండ్ చూసారా చపాతీలు అయితే ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇవి చేసి హాట్ బాక్స్లో పెట్టేసుకుని ఒక 1 అవర్ తర్వాత తిన్నా సరే ఇంతే సాఫ్ట్గా ఉంటాయి, గట్టిపడవు అస్సలు. మేమైతే పన్నీర్ బుజ్జి అని తోటకూర పప్పుతో సర్వ్ చేసుకున్నాం. పన్నీర్ బుజ్జి అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మన ఛానల్లో చాలా వెరైటీస్ ఉంటే చూసేయండి.